రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి కేవలం 29 బాల్స్లో 5 ఫోర్లు 12 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన కావ్య మారన్ వైభవ్ సూర్యవంశిని ప్రత్యేకంగా అభినందించింది. స్వయంగా వచ్చి కరచాలనం చేయడంతో వైభవ్ ఎంతో వినయంగా తలవంచి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కావ్య మారన్ ఇలా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను అభినందించడం చాలా అరుదు. దీంతో ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ సీజన్ ఆశాంతం అద్భుత ప్రదర్శనతో చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వైభవ్ ధాటికి కీలక పోరులో చేతులెత్తేసింది. ఈ టోర్నీ ఆశాంతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యాన్ని ఆస్వాదించిన కావ్య మారన్ నిన్నటి మ్యాచ్లో మాత్రం నిరాశగా కనిపించింది. వైభవ్ సూర్యవంశి ధాటికి ముఖం చాటేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశితో పాటు ధ్రువ్ జురేల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీయగా ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.